హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళది కిచెన్ టూర్ చేస్తున్నాను. ఇది చాలా చిన్న కిచెన్ అండి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూశాక. సో ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వగానే డోర్ అయితే ఏముండదు, జస్ట్ మనకు ఆర్చ్ లాగా ఉంటుంది డోర్ షేప్లో అంతే. సో లెఫ్ట్ సైడ్లో మనకి ఏంటంటే ఒక కబోర్డ్ ఉంటుంది, చిన్న కబోర్డ్ ఉంటుంది. దాని మీద కరెంట్ కుక్కర్ అలానే గ్రైండర్ పెడతాము, ఎందుకంటే దాని మీద మనకి స్విచ్ బోర్డ్ ఉంది. సో ఈజీగా యాక్సెస్ ఉంటుంది కరెంట్ కానీ, అవి అయితే అక్కడ పెడతాము. అండ్ కింద కబోర్డ్లో ఏముంటాయి అంటే మనకి కబోర్డు మనకి స్టాండ్ లాగా యూజ్ అవుతుంది, అలాగే స్టోరేజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందులో ఏముంటాయి అంటే దేవుడికి సంబంధించిన నువ్వుల నూనె, వత్తుడు, కడ్డీలు, అగరబత్తి, ఇంకా మనకి ధూప్ స్టిక్స్, అలాగే షాంపూ పేస్ట్, నూనె, సబ్స్ ఉంటాయి కదా, విమ్ సబ్బు, రిన్ సబ్బు, సంతూర్ సబ్స్, ఇలా అన్నీ ఉంటాయి. అలాగే పేస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. జస్ట్ ర్యాండమ్ స్టోరేజ్గా యూస్ చేస్తాము, ఫుడ్ కాకుండా, అదర్ దెన్ ఫుడ్. సో ఇంకా దానికి ఆ ర్యాక్కి ఆపోజిట్లో దేవుడి మందిరం అని ఉండిద్ది. ఇదే మాకు క్యూట్ దేవుడి మందిరం. సో మా మమ్మీ కానీ మా డాడీ కానీ రోజు ఎవరో ఒకరు ఖచ్చితంగా పూజ అయితే చేస్తారు. నాకు చాలా ఇష్టం ఆ మందిరం. సో విడిగా ఏముండదు, జస్ట్ చిన్న ర్యాక్ లాగా ఉండి ఆ కబోర్డ్లోనే మేము పూజ చేసుకుంటాము. సో ఇది అండ్ దేవుడి మందిరం పక్కన మనకి సింక్ ఉంటుంది, సింక్ మీద వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. మేము ఈ వాటర్ ప్యూరిఫైర్ పెట్టించి ఆల్మోస్ట్ 10 years అలా అయిపోతుంది, లాక్డౌన్ ముందే పెట్టించాము. సో ఈ ర్యాక్స్ అనేది నేను మీషోలో ఆర్డర్ చేశాను, స్టిక్ చేసుకోవచ్చు ఈజీగా. దాని మీద మనకి హ్యాండ్ వాష్, విమ్ అండ్ పితాంబరి లిక్విడ్ ఉంటుంది, పూజ సామాన్లు అవి వాష్ చేసుకోవడానికి. సింక్ కింద కూడా మనకు ఒక ఫుడ్ ఒక ర్యాక్ అయితే ఉంటుంది, అక్కడ కూడా మేము అదర్ దెన్ ఫుడ్ స్టఫ్ పెడతాము. లైక్ లాండ్రీకి సంబంధించినవి పెడతాము ఎక్కువ, అంటే లిక్విడ్స్, మనకి ఫ్లోర్ క్లీన్ చేసుకునేది, డెటాల్, మా బేబీ బాటిల్ క్లీనర్స్, అలాగే ధూపం వేసుకోవడానికి ఆ హోల్డర్, ధూప్ స్టిక్ హోల్డర్, సాంబ్రాణి, పితాంబరి, ఇలాగా చిన్న ర్యాండమ్ స్టఫ్ అంతా ఆ ర్యాక్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం మేము. సో ర్యాక్ పక్కన మనకి ఏంటంటే కౌంటర్ టాప్ ఉంటుంది, లైక్ స్టవ్ ఉండి కౌంటర్ టాప్ ఉంటుంది. కౌంటర్ టాప్ పైన కూడా మనకు ఒక కబోర్డ్ వస్తుంది, మినీ కబోర్డ్, అంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి చిన్నది. అండ్ మా మమ్మీ ఏంటంటే పైన స్టవ్ మీద కొంచెం ర్యాండమ్ స్టఫ్ అలా హ్యాంగ్ చేస్తూ ఉంటారు, లైక్ మిర్చి అలాంటివి కింద పెడితే గబుక్కున్న పిల్లలు ఏమైనా పట్టుకుంటారేమో అన్నట్టు. అండ్ అక్కడ కర్రీ అయితే కుక్ అవుతుంది. సో ఇవాళ సండే కాబట్టి చికెన్ కుక్ అవుతూ ఉంది. అండ్ ఈ చిన్న మినీ మిక్సీ కూడా మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము, మీకు రివ్యూ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ స్టవ్ కూడా బటర్ఫ్లైది రత్నదీప్లో తీసుకున్నాము రీసెంట్గానే, ఒక 1 year కూడా ఇంకా అవ్వలేదు. సో మా మమ్మీకి మా పాత స్టవ్ వాడి బోర్ కొడుతుంది, అది పొద్దున రిపేర్ వస్తుంది అని, సో అది చేంజ్ చేసి కొత్త స్టవ్ అయితే తీసుకున్నాము. అండ్ స్టవ్ మీద ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది, అక్కడ ఏంటంటే ఈజీ యాక్సెస్ కావాల్సినవి పెట్టుకుంటాము, లైక్ రెగ్యులర్గా షుగర్, టీ పౌడర్ అండ్ పసుపు అలాగే ఇంకా మసాలా, ఉప్పు, కారం, ఇవన్నీ దానికి యాక్సెస్లో ఉంటాయి. అండ్ స్టవ్ పక్కన చిన్న ఆయిల్ క్యాన్ కూడా పెట్టుకుంటారు. సో స్టవ్ కింద మనకి 3 racks వస్తాయి, అంటే పుల్ అవుట్ ర్యాక్స్ లాగా వస్తాయి. సో అక్కడ ఏంటంటే చిన్న ఫస్ట్ ర్యాక్లో గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకుంటారు, అంటే డైలీ వేర్కి కావాలి కదా గ్లాసెస్, అలాగే వుడెన్ స్పాచులాస్ కుకింగ్కి అవసరం అవుతాయి కాబట్టి అది అమల్దస్తా ఇవన్నీ అలా పెట్టుకుంటూ ఉంటారు. అండ్ సెకండ్ ర్యాక్లో అయితే మనకి చిన్న బౌల్స్, మా పాప ఈజీగా యాక్సెస్ ఉండాలి ఈ బౌల్స్, ఎందుకంటే తను ఏమైనా తినాలనుకుంటే బౌల్ తీసుకుంటుంది. సో అక్కడ చూసారు కదా షీట్స్, ఆ షీట్స్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, అవి చాలా బాగుంటాయి, ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఏదైనా పడ్డా కానీ. పేపర్ అయితే అది పీల్చుకొని పేపర్ పాడైపోతుంది కదా, ఇదైతే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ర్యాక్లో ప్లేట్స్, మనకి వడబోసుకునేవి ఇవన్నీ ఉంటాయి. అండ్ దాని పక్కన అయితే మనము అది పెట్టుకుంటాము గ్యాస్ బండ్ ఎప్పుడు క్లోజ్డ్ ఏరియాలో అస్సలు పెట్టుకోకూడదు, ఎప్పుడైనా కొంచెం ఓపెన్గా ఉండాలి. సో దానికోసమే అలాగా చిన్న విండోస్ లాంటివి పెట్టించాము. అండ్ అక్కడ గ్యాస్ బండ్తో పాటు అల్యూమినియం కాదు, ఐరన్ కడాయిలు అవి ఉంటాయి, ఎందుకంటే అవి కొంచెం వెయిట్ ఉంటాయి కదా, అక్కడ పెడితే పాప పడేసుకునే ఛాన్సెస్ ఉంటుంది కాలు మీద అని. సో అక్కడ పెడతాము. అలానే మాకు కత్తిపీట ఉంటుంది, ఇది మా మమ్మీ 25 or 26 years ఓల్డ్ కత్తిపీట, చాలా క్యూట్గా మినీగా ఉంటుంది, స్టీల్ది. సో ఇంకా ఇటు సైడ్ అయితే ఇవన్నీ ఉంటాయి. అండ్ పక్కన ఒక డోర్ కూడా ఉంటుంది, లైక్ ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది చిన్నది. ఈసారి నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఆ టూర్ అనేది. అండ్ మనకి కౌంటర్ టాప్కి ఆపోజిట్ మెయిన్ స్టోరేజ్ ర్యాక్స్ అన్నీ ఉంటాయి, లైక్ పైన 2 ర్యాక్స్ ఉంటాయి, కింద 2 ర్యాక్స్ ఉంటాయి, మధ్యలో మనకి ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది. సో దట్ ఈజీగా యాక్సెస్గా ఏమైనా పెట్టుకోవచ్చని, అప్పుడే కుక్ చేసినవి, హీట్గా ఉన్నవి ఏమైనా అక్కడ పెట్టుకోవచ్చని. సో అక్కడైతే ప్లేట్ ర్యాక్ ఉంటుంది, ఎందుకంటే మనకి ప్లేట్స్ కూడా ఈజీగా యాక్సెస్ కావాలి కదా, గబుక్కుని ఏదైనా పెట్టుకోవాలన్నా, మనకి కుకింగ్ చేసేటప్పుడు లేదా ఏదైనా తినాలన్నా ఈజీ యాక్సెస్ కోసం ప్లేట్ ర్యాక్స్ పెట్టుకున్నాం. అండ్ అప్పుడే హీట్ చేసిన ఆయిల్స్, అప్పుడే కాగిచ్చిన పాలు, ఇవన్నీ ఇంకా అంటే ఫుడ్ అప్పుడే కుక్ చేసిన ఫుడ్ అంతా అక్కడ స్టోర్ చేసుకుంటారు, సో దట్ ఈజీ యాక్సెస్ ఉంటుంది అని. అలాగే స్పూన్స్ 3 boxes పెట్టి ఒక దాంట్లో సపరేట్గా స్పూన్స్, ఫోర్క్స్, ఇంకా పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, విస్కర్స్, జల్లెడివి, ఇవన్నీ అలా ఆర్గనైజ్ చేసుకున్నారు.
అండ్ చివరికి వచ్చేస్తే మనకి చిన్న పికిల్ కార్నర్ లాగా ఉంది. అక్కడ ఏంటంటే మనకి గీ, పికిల్స్, పొడులు ఇలా అన్నీ ఉంటాయి. సో ఒక దాంట్లో మా పాపకి, ఒక దాంట్లో మ్యాగీ ఉంటుంది. అంటే మా పాపది ఇంట్లో చేసింది, మేము బయట తెచ్చుకుంటాము. మా పాపకి కావాలి కాబట్టి తనకి ఉంచి ఇంట్లోది. సో ఇక్కడైతే మనకు ఓపెన్ ప్లేస్లో ఈజీగా యాక్సెస్ కోసం అన్నీ పెట్టుకుంటూ ఉంటాము. అండ్ దానిపైన ర్యాక్ వచ్చేస్తే ఇది. సో ఇది నాకు చాలా ఇష్టమైన ర్యాక్. దీని సపరేట్ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి, కింద లింక్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే అన్ని గ్లాస్ జార్సే ఉంటాయి, గ్లాస్ బాటిల్స్. మళ్ళీ బయట మనీ పెట్టి కొన్నవి కాదండి, మనం ఏదో ఒకటి కొంటే దానికి వస్తుంది కదా, అవి లైక్ హనీకి వచ్చినవి, డాబర్ హనీకి, లేదా ప్రియా పిక్కల్స్కి వచ్చింది, కాంటినెంటల్ కాఫీ పౌడర్స్కి వచ్చింది, అలా కొన్ని కొన్నవి కూడా ఉన్నాయి. సో వీటిల్లోని మోస్ట్లీ సరుకులన్నీ వెళ్ళిపోతాయి, లైక్ పప్పులు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ మోస్ట్లీ ఇక్కడ సరిపోతాయి మాకు. సో ఇది చాలా క్యూట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ చేస్తా చూడండి, ఓన్లీ ఆ ర్యాక్ది. అండ్ దాని మీద వచ్చేసి మనకి మిక్సీ జార్స్, చిన్న చిన్న బాక్సెస్, గ్రేటర్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే స్టోరేజ్కి ఉపయోగపడే బాక్సెస్, రెగ్యులర్గా వాడడం కదా, అవసరమైనప్పుడు అక్కడ తీసుకుంటాము. అండ్ దీని పక్కన ట్రాక్లో వచ్చేసి మనకి పెద్ద పెద్ద బాక్సెస్ ఉంటాయి. అంటే మనకి మోస్ట్లీ ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోవాల్సినవి, లైక్ రాగి పిండి, బియ్యం పిండి, గోధుమ పిండి, ఇంకా అలాగే ఇడ్లీ పిండి, ఇడ్లీ రవ్వ, మినపప్పు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ బాక్సెస్ ఏంటంటే మ్యూస్లీ బాక్సెస్. నేను మా తమ్ముడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ తినేవాళ్ళం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు అంత తినట్లేదు. సో ఆ బాక్సెస్ అన్ని అలా యూస్ చేసుకున్నాం. పక్కన తాలింపు గింజలు అండ్ బిర్యానీ మసాలాలు ఇవన్నీ ఉంటాయి. దానిపైన ఏంటంటే పెద్ద పెద్ద బాక్సెస్. అక్కడ ఏంటంటే మనకి మోస్ట్లీ మనకి క్యారేజ్ బాక్సెస్, లేదా ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు పెట్టుకోవడానికి అలా అలా క్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాని కింద మనకి 2 ర్యాక్స్ ఉంటాయి, ఎక్స్ట్రా 2 ర్యాక్స్. అక్కడ ఏంటంటే మనకి బియ్యం డబ్బా అంటారు కదా, బియ్యం డబ్బా, అలాగే మిక్సీ. సో బయట ఒక మిక్సీ ఉంది కదా, మోస్ట్లీ అది యూస్ చేస్తాము. చిన్న చిన్న క్వాంటిటీస్ అయితే, ఎక్కువ క్వాంటిటీస్ అయితేనే ఈ మిక్సీ తీస్తాము. సో ఇంకా మిక్సీలు ఇవన్నీ ఉంటాయి. మీరు మా కిచెన్ కనుక చూస్తే మీకు ఇప్పటిదాకా ఏం అర్థమై ఉంటుంది, మేమైతే అల్యూమినియం అస్సలు వాడము. మోస్ట్లీ అన్ని స్టీల్ ఐటమ్స్. అల్యూమినియం చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇప్పుడు అల్యూమినియం వాడకూడదని వచ్చినప్పుడు కాదు, మాకు చిన్నప్పటి నుంచి, అంటే మనకి ఫోన్స్ ఏమీ లేనప్పుడు మాకు చిన్నప్పటి నుంచే మేము అల్యూమినియం అసలు చాలా తక్కువ, చాలా రేరు. ఉన్న 1-2 కూడా ఇప్పుడు తీసేసాము. మొత్తం ఇంకా స్టీల్కి కన్వర్ట్ అయిపోయాము, స్టీల్, ఐరన్ కడాయిస్. సో ఇంకా ఈ 2 ర్యాక్స్లో అయితే స్టీల్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ డైలీ వేర్ కుకింగ్కి, పాలు కాచుకోవడానికి, లేదా అన్నం వండుకోవడానికి, ఇట్లా అన్నిటివి ఉంటాయి. అండ్ కింద వచ్చేసి ఇడ్లీ కుక్కర్, కడాయిలు, స్టీల్ కడాయిలు, ఇంకా మనకి కుక్కర్ విజిల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దానిపైన వస్తే మనకి కిచెన్లో ఒక అటక కూడా ఉంటుంది. అటక మీద ఏంటంటే అన్నీ ఎప్పుడన్నా రేర్గా యూజ్ చేసే సామాన్లు, లేదా ఎక్స్ట్రా ఉన్న సామాన్లు ఇవన్నీ అటక మీద పెట్టేస్తాము. ఎందుకంటే మన కిచెన్లో ఉంచుకున్నా కానీ కిచెన్ క్లమ్జీగా ఉంటుంది, వాటి వల్ల యూజ్ ఉండదు కాబట్టి ఇంకా పైన పెట్టేస్తాము మోస్ట్లీ అనవసరమైన అన్ని అటక మీద. సో ఇదే మా మినీ కిచెన్ టూర్. మీరు కనుక మా కిచెన్ కనుక చూస్తే అన్ని స్టీల్ వే ఉంటాయి, అండ్ ప్లాస్టిక్ కూడా యాజ్ పాసిబుల్ యాజ్ మేము అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.